హాయ్ అండి. వెల్కమ్ టు రవి బాగి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మష్రూమ్‌తో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నేను చెప్పే ప్రాసెస్‌లో చేసుకోండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మష్రూమ్స్ అయితే తీసేసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా పీసెస్‌గా కట్ చేసేసుకున్నాను. ఈ కర్రీ అనేది రైస్, చపాతీ, రోటీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి. సూపర్బ్‌గా ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10 జీడిపప్పులు, ఒక 2 ముక్కలు కొబ్బరి వేసుకున్నాను. నేను ఇక్కడైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. అంటే పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన అలాగ అయ్యింది. అదైతే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు. మీకు కావాలంటే ఏదైతే అది వేసుకోండి. ఒకసారి పల్సేసిన తర్వాత ఇలాగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకున్నా. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఒక గిన్నెలోకి ఆయిల్ వేసేసుకోవాలి. మసాలా కర్రీ కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 2, 3 పచ్చిమిర్చిలు చీలికలు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, అలాగే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసేసి కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను మసాలాలోకి అల్లం వెల్లుల్లిపాయ వేయలేదు. నా దగ్గర ఫ్రెష్ ఉంది, అందుకే నేను ఆనియన్స్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ లేకపోతే మసాలాలు పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న మసాలాలో అడుగున ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే కలుపుకుంటున్నాను, గ్రేవీ చిక్కగా ఉందని. ఇది త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసేసి అయితే నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. మూత తీసి చూసి ఒకసారి అయితే కలుపుకోండి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే మనం ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం అయితే వేసేసుకుందాము. మీరు మీ కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. కారం వేసిన తర్వాత 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేవి ఫామ్ అవ్వకూడదు. సో చక్కగా పెరుగు అనేది మసాలాలో కలిసిపోయే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక 10 మష్రూమ్స్ వరకు అయితే తీసుకొని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మష్రూమ్లు వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మనం ఇంకా వాటర్ వేయలేదు. కొంచెం పేస్ట్ అనేది స్టిక్కీగా అవుతుంది కాబట్టి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను సరిపడినంతగా. నేను కల్లుప్పు యూస్ చేశాను, మీరు సాల్ట్ వాడుకోండి. తర్వాత కసూరి మేతి కూడా కొంచెం క్రష్ చేసి వేసేసి మూత పెట్టేశాను. కసూరి మేతి వేయడం వలన మసాలా కర్రీస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా గ్రేవీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను. మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇంకా ఏ అడిషనల్గా మసాలాస్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ముందే ఆనియన్స్తో పాటు మసాలా పేస్ట్ని వేసాం కాబట్టి. ఇప్పుడు ఈ స్టేజ్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మన మసాలా మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఇది చాలా బాగుంటుంది చపాతీ, రోటీ, రైస్లోకి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.